నమో గురుభ్యః. మన వ్యాసుల వారు మనకు మహాభారతంలో ధర్మాల గురించి వివరిస్తూ వచ్చారు. ముందు శౌనక, యుధిష్ఠిర సంవాదంలో, తర్వాత యుధిష్ఠిర, ద్రౌపది సంవాదంలో ఇంకా ఆ ప్రకరణాన్ని అక్కడ పూర్తి చేసి, కాబట్టి ఎప్పుడూ గూడా ధర్మాన్ని, దైవాన్ని దూషించరాదు అని ముగించారు. ఇంకా తర్వాత కథలోకి వెళ్తూ ఉన్నారు. వేరే ఘట్టం మొదలవబోతూ ఉన్నది. చూస్తూ వెళ్దాము. వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు మనకు కథ. కస్యచిత్తు అథ కాలస్య ధర్మరాజః యుధిష్ఠిరః వివిక్తే విదితప్రజ్ఞం అర్జునం భరతర్షభం ధనంజయం ధర్మరాజः రహసి ఇదం ఉవాచః. అథ ఇంకా కస్యచిత్తు అథ కాలస్య, ఏదో కొంతకాలం అట్ట గడిచిపోయింది. ఒకానొక సమయంలో మన ధర్మరాజు, మన యుధిష్ఠిరుడు, మన భరత శ్రేష్ఠుడు అర్జునుడు విదిత ప్రజ్ఞ కలిగినవాడు, ప్రజ్ఞానం కలిగినవాడు. అటువంటి ధనంజయుణ్ణి, అర్జునుణ్ణి వివిక్తే ఏకాంతంలో రహసి, ఎవరూ లేకుండా ఉండగా, ఈ విధంగా ఇదం ఉవాచః చెప్పాడు. ఒకానొక సమయంలో మన ధర్మరాజు చెప్తే విని అర్థం చేసుకోగలిగిన అర్జునుడితో ఈ విధంగా ఏకాంతంలో చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ధనుష్మాన్ కవచీ ఖడ్గీ మునిః సార సమన్వితః న కస్యచిత్ దదత్ మార్గం గచ్చ తాత ఉత్తరాం దిశం. తాత, నాయనా అర్జున, ధనుష్మాన్, నీ గాంధీవాన్ని, ఆ ధనుస్సును పుచ్చుకుని, కవచివై, కవచాన్ని ధరించి, ఖడ్గి, ఖడ్గాన్ని పుచ్చుకుని, మునివై, సార సమన్విత, సారం అంటే జ్ఞానసారము, ఆ రస జ్ఞానంతో కూడిన వాడివై, ఒకవైపు మునివై, ఒకవైపు ఆయుధాలు ధరించి, రెండు కూడా. మునిహి సార సమన్విత అంటే జ్ఞాననిష్ట, ధనుష్మాన్ కవచి ఖడ్గి అంటే క్షాత్రనిష్ట, కర్మనిష్ట, రెండిటితో పాటు రెండు నిష్టలతో, జ్ఞాన కర్మలతో, బ్రహ్మం క్షాత్రంతో కూడిన వాడివై బయలుదేరు నానా. ఉత్తరాం దిశం, ఉత్తర దిక్కుగా గచ్చ, వెళ్ళు నాయనా. న కస్యచిత్ తదత్ మార్గం, ఎవ్వరికి దారివ్వకుండా, నీ మార్గాన్ని నువ్వు తప్పకుండా ఉత్తరం దిక్కుగా ప్రయాణము అయి వెళ్ళో. ఎందుకు అంటే, ఇంద్రే హి అస్త్రాణి దివ్యాని సమస్తాని ధనంజయ వృత్రాత్ భీతైః తదా దేవైః బలం ఇంద్రే సమర్పితం తాని ఏకస్థాని సర్వాణి తతః త్వం ప్రతిపత్స్యసే శక్రమ్యేవ ప్రపద్యస్వ సహ తే అస్త్రాణి ప్రదాస్యతి దీక్షితః అద్యైవ గచ్చ త్వం ద్రష్టుం దేవం పురందరం అని చెప్పాడు. అర్జున, ధనంజయ, సమస్తాని దివ్యాని అస్త్రాణి, సమస్తమైన దివ్యాస్త్రాలన్నీ కూడా ఇంద్రేహి, ఇంద్రుడి దగ్గర ఉన్నాయి. ఇంద్రుడి దగ్గర సమస్తమైన దివ్యాస్త్రాలు ఉన్నాయి. అంతేకాదు, పైగా వృత్రాత్ భీతైః దేవైః తదా, ఆ సమయంలో వృత్రాసురుడికి భయపడి దేవతలందరూ కూడా వారి వారి అస్త్ర బలాలను ఇంద్రుడిలోనే సమర్పించారు. కాబట్టి ఇంద్రుడికి సమస్తమైన దివ్యాస్త్రాలున్నాయి. కాక దేవతలందరూ కూడా వారి వారి అస్త్రశక్తులను, అస్త్రబలాన్ని ఇంద్రుడిలోనే నిక్షేపం చేశారు. కాబట్టి మొత్తం అన్నీ ఇంద్రుడి దగ్గర ఉన్నాయి. కానీ అవన్నీ కూడా సర్వాణి, మొత్తము ఏకస్థాని, ఒకే చోట ఇంద్రుడి నుంచి, తతః అక్కడి నుంచి త్వం నువ్వు ప్రతిపత్స్యసే పొందుతావు. కాబట్టి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళు. శక్రమ్యేవ ప్రపద్యస్వ
శక్రుడి దగ్గరికి వెళ్ళు, ఇంద్రుడి దగ్గరికి ఆయన తే నీకు అస్త్రాన్ని ప్రదాస్యతి, నీకు అస్త్రాలను ప్రదానం చేస్తాడు. అద్యైవ ఇప్పుడే నువ్వు పురందరం దేవం ద్రష్టుం, ఆ ఇంద్రుణ్ణి, ఆ పురందరున్న దేవుణ్ణి చూడ్డానికి, ఆయన్ని కలుసుకుని ఆయన నుంచి అస్త్రాలు పొందడానికి దీక్ష తీసుకున్నవాడివై దీక్ష పూని వెళ్ళు అని మన యుధిష్ఠిరుడు అర్జునుడికి చెప్పాడు. నిదేశాత్ ధర్మరాజస్య ద్రష్టుం దేవం పురందరం ధనుః గాండీవమాదాయ తథా అక్షయ్యౌ మహాయిషుధి కవచి సతలత్రాణః బద్ధ గోదాంగుళిత్రవాన్ ప్రాతిష్ఠత మహాబాహుః ప్రగృహీత శరాసనః. మన మహాబాహుః, మన అర్జునుడు ధర్మరాజస్య నిదేశాత్, ధర్మరాజు ఆజ్ఞ ప్రకారము, ఆయన ఆదేశం ప్రకారము దేవం పురందరం ద్రష్టుం, ఆ పురందరుణ్ణి, ఇంద్రుణ్ణి, దేవుణ్ణి చూడ్డం కోసము, ఆయన్ని కలుసుకోవడం కోసము ధనుః గాండీవమాదాయ, గాండీవమన్న ధనుస్సుని పుచ్చుకుని, తథా అదే విధంగా అక్షయ్యౌ మహాయిషుధి, అక్షయ బాణ తూణీరాలు రెండున్నాయి ఆయనకు, వాటిని పుచ్చుకుని, వాటిని కూడా ఆయన రెండు భుజాలకు కట్టుకుని, కవచాన్ని కూడా ధరించి, తలత్రాణము అరచేతులకు వేసుకునే ప్రొటెక్టివ్ గ్లోవ్స్, ఎందుకు అంటే కత్తులు, బాణాలు, ధనస్సులు ఇవన్నీ వాడుతూ ఉన్న సమయంలో అరచేతులకి, వేళ్ళకి దెబ్బలు తగలకుండా గ్లోవ్స్ వేసుకుంటారు. వాటిని కూడా కట్టుకుని, బద్ధ గోధాంగుళిత్రవాన్, అంగుళి వేళ్లకు కూడా గ్లోవ్స్ వేసుకున్నాడు. అవెట్లా? గోధ అంటే ఉడుము చర్మంతో చేసిన గ్లోవ్స్ వేసుకున్నాడు. ఇంకా ప్రగృహీత శరాసనః, ఆయన ధనుర్బాణాలను పుచ్చుకుని మహాబాహు అర్జునుడు ప్రాతిష్ఠత బయలుదేరాడు ఉత్తరం దిక్కుగా. తం దృష్ట్వా తత్ర కౌంతేయం ప్రగృహీత శరాసనం అబ్రువన్ బ్రాహ్మణాః సిద్ధాః భూతాని అంతర్హితాని చ క్షిప్రం ప్రాప్నుహి కౌంతేయ మనసా యత్ యత్ ఇచ్ఛసి. తత్ర ఇంకా అక్కడ మన కౌంతేయుడు అర్జునుడు ఈ విధంగా ధనుర్బాణాలు పుచ్చుకుని బయలుదేరడం చూసి, అక్కడ ఉన్న బ్రాహ్మలు, సిద్ధులు, అంతర్ధానమై ఉన్న భూతాలు కూడా ఈ విధంగా అబ్రువన్ అంటూ ఉన్నాయి. కౌంతేయ, నువ్వు నీ మనసుతో యత్ యత్ ఇచ్ఛసి, ఏదేది కోరుకుంటావో అవన్నీ కూడా క్షిప్రం వెంటనే ప్రాప్నుహి పొందుతావు అని వాళ్ళు ఆశీర్వచనం కూడా చేశారు. తతః ప్రదక్షిణం కృత్వా భ్రాతॄన్ ధౌమ్యం చ పాండవః ప్రాతిష్ఠత మహాబాహుః ప్రగృహ్య రుచిరం ధనుః. తతః ఇంకా మన మహాబాహుః అర్జునుడు తన భ్రాతృన్, సోదరులకు, ధౌమ్యుడికి ప్రదక్షిణం చేసి, నమస్కారం చేసి, రుచిరమైన రోచులతో ప్రకాశవంతమైన ధనుస్సుని ప్రగృహ్య పట్టుకుని ప్రాతిష్ఠత బయలుదేరాడు. మనోజవ గతి భూత్వా యోగయుక్తః యథా అనిలః హిమవంతం అతిక్రమ్య గంధమాదనం ఏవ చ అత్యక్రామత్ సహ దుర్గాణి దివారాత్రం అతంద్రితః ఇంద్రకీలం సమాసాద్య తతః అతిష్ఠత్ ధనంజయః. మన ధనంజయుడు అర్జునుడు మనోజవ గతి భూత్వా, మనసంత వేగం కలిగిన వాడై, యోగయుక్తుడై, అనిలహ యథా వాయువులాగా వాయు వేగంతో ముందు ఆ ఉత్తరం దిక్కుగా వెళ్తూ వెళ్తూ హిమవత్ పర్వత సానువులను అతిక్రమ్య దాటి, ఆ తర్వాత గంధమాదన పర్వతాన్ని కూడా దాటి, అక్కడి నుంచి దుర్గమమైన కొండలను, అడవులన్నింటినీ
అతిక్రమిస్తూ దాటుతూ వెళ్ళాడు. దివారాత్రం రాత్రి లేదు, పగలు లేదు. ఆయన ఎక్కడ ఆగకుండా తదేక దృష్టితో ఉత్తరం దిక్కుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అతంద్రితః, తంద్ర అంటే కునికిపాట్లు లేకుండా, ఆదమరపు లేకుండా ఆ విధంగా ఆయన ముందు హిమవత్ పర్వతాలను, తర్వాత గంధమాదన పర్వతాలను, దారిలో దుర్గమమైన ప్రాంతాలన్నింటినీ దాటుకుంటూ వెళ్తూ మన ధనంజయుడు చివరికి తతః ఇంద్రకీలం సమాసాద్య, ఇంద్రకీలానికి ఆ పర్వతం దగ్గరికొచ్చి అతిష్ఠత్ ఆగిపోయాడు. ఎందుకు అంటే అంతరిక్షే హి శుశ్రావ తిష్ఠ ఇతి సహ వచః తదా తతః అపశ్యత్ సవ్యసాచి వృక్షమూలే తపస్వినం బ్రాహ్మ్యా శ్రియా దీప్యమానం పింగళం జటిలం కృశం సహ అబ్రవీత్ అర్జునం తత్ర స్థితం దృష్ట్వా మహాతపాః. ఇంక సహ మన అర్జునుడు తదా అప్పుడు అంతరిక్షే ఆకాశవాణి అశరీరవాణి తిష్ఠ ఆగో నిలబడో అని అనడము, ఆ వచః మాటలు శుశ్రావ విన్నాడు. ఆగు అని వినపడగానే ఆయన ఆగి తతః ఇంకా అపశ్యత్ చుట్టూ చూస్తే ఒక చోట ఒక వృక్షమూలే, ఒక చెట్టు మొదట్లో ఒక తాపసికుడు కనిపించాడు. ఆయనను మన సవ్యసాచి చూశాడు. ఆ చెట్టు మొదట్లో కూర్చుని ఉన్న తాపసికుడు ఎట్లా ఉన్నాడు అంటే బ్రాహ్మ్యాశ్రియ దీప్యమానం, బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. పింగళం పచ్చగా ఉన్నాడు. జటిలం జటలు ధరించి ఉన్నాడు. కృశం కృశించి ఉన్నాడు. సహా ఆయన అర్జునుడు ఆ విధంగా అక్కడ ఆగు అనగానే ఆగి నిలబడిపోతే ఆయనను దృష్ట్వా చూసి ఆ మహాతపోమూర్తి అర్జునుడితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే కః త్వం తాత ఇహ సంప్రాప్తః ధనుష్మాన్ కవచీ శరీ నిబద్ధ అసితలత్రాణః క్షత్రధర్మమనువ్రతః నైహ శస్త్రేణ కర్తవ్యం శాంతానాం అయం ఆలయః వినీతక్రోధహర్షాణాం బ్రాహ్మణానాం తపస్వినాం నైహ అస్తి ధనుషా కార్యం న సంగ్రామేణ కర్హిచిత్ నిక్షిప ఏతత్ ధనుః తాత ప్రాప్తః అసి పరమాం గతిం అని అన్నాడు ఆ తాపసికుడు. ఆయన ఏమన్నారు ఆ తపోమూర్తి, తాత నాయన కః త్వం ఎవరు నువ్వు, ఇహ సంప్రాప్తః ఇక్కడికి వచ్చావే, ధనుష్మాన్ ధనుస్సుని ధరించావు, కవచి కవచం ధరించావు, సరి బాణాలు పుచ్చుకున్నావు, అసి తలత్రాణము, అసి అంటే కత్తిని, తలత్రాణము అంటే గ్లోవ్స్ ను నిబద్ధము కట్టుకున్నావు. నిన్ను చూస్తూ ఉంటే క్షాత్రధర్మంతో ఉన్నావు. క్షత్రధర్మాన్ని వ్రతంగా అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో శస్త్రేణ కర్తవ్యం నా, ఆయుధాలతో పని లేదు నాయన. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఆయుధాలన్నీ పుచ్చుకుని వచ్చావు ఎందుకు, ఇక్కడ ఆయుధాలతో పనేమీ ఉండదు. ఎందుకు అంటే అయం ఆలయః ఈ ఆలయము శాంతానాం శాంతులై మనసేంద్రియాలన్నింటినీ నిలబెట్టిన వాళ్ళెవరున్నారో అటువంటి శాంతమూర్తులు, వినీత క్రోధ హర్షాణం క్రోధము లేదు, హర్షము లేదు, రెండింటినీ అణిచిపెట్టిన వాళ్ళెవరున్నారో అటువంటి బ్రాహ్మలు తాపసికులు ఉండే ప్రాంతము నాయన ఇది. ఇక్కడ కేవలము తాపసికులు, బ్రాహ్మలు, హర్షాన్ని క్రోధాన్ని కూడా నిగ్రహించిన వాళ్ళు, దేహమనో ఇంద్రియ ప్రాణాలన్నింటినీ ఉపరమింపచేసిన వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళు ఉండే ప్రాంతం ఇది.
ఇక్కడ ఇహ ధనుషా కార్యం నాస్తి. నీ ధనస్సుతో పనేమీ ఉండదు. కర్హిచిత్ సంగ్రామేణ న కార్యమస్తి. అట్లానే యుద్ధాలతో గూడా ఇక్కడ పనుండదు. నువ్వు ఆ ఆయుధాలన్నీ పుచ్చుకుని ఏంటో వచ్చేసావు యుద్ధానికొచ్చినట్టుగానే, ఇక్కడ ఆయుధాలు వాడవలసిన అవసరమూ ఉండదు, యుద్ధాలు ఉండవు. కాబట్టి తాత నాయనా ఏతద్ధనుహు ఆ ధనస్సును నిక్షిప అక్కడ వదిలిపెట్టేయి. ధనస్సు వదిలిపెట్టు. ఎందుకు అంటే పరమాం గతిం ప్రాప్తోసి. పరమగతిని చేరావు నువ్వు. ఇక్కడ ఇంకా ఆయుధాలతో పని లేదు. పక్కన బడేయ్ అని చెప్పారు మన తాపసికుల వారు. అయితే కానీ మన అర్జునుడు ఇంకా ధనుర్బాణాలను, ఆయుధాలను వదిలిపెట్టేందుకు సిద్ధం కాలేదు. ఆయనింకా అటువంటి మనస్థితితో లేడు. పరమగతికొచ్చావు నువ్వు, పరమగతిని ప్రాప్తించుకున్నావు అంటే గూడా మళ్ళీ ప్రపంచాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడట్లేదు మనవాడు. ఇంకా సాధకుడు కాలేదు. ఇతి అనంతౌజసం వీరం యథా చ అన్యం పృథగ్జనం తథా వాచం అథ అభీక్ష్ణం బ్రాహ్మణః అర్జునం అబ్రవీత్. ఇది ఈ విధంగా మనవాడు పాపం అర్జునుడు వీరుడు, అనంతమైన ఓజస్తో ఉన్నాడు. కానీ మాత్రం అక్కడ తాపసికుడు ఇంతటి వీరుణ్ణి, ఆ ధనుర్బాణాలు, ఆ కవచాలు, ఖడ్గాలు వాటన్నింటిని చూసి ఆశ్చర్యపోయి ఇంప్రెస్ అవ్వాలి గదా! ఏంటో మరి ఏదో అన్యం పృథగ్జనంలాగా మామూలు మనుషులుంటారు గదా! వాళ్ళతోటి మాట్లాడినట్టు. ఎందుకు? ఆ ఆయుధాలన్నీ పక్కన పడేయి. అవసరం లేదు అని చెప్పాడు. ఇంతటి వీరుడితో. ఇంప్రెస్ అవ్వడం పక్కన బెట్టి. ఆ విధంగా ఆ బ్రాహ్మడు అర్జునుడితో అభీక్ష్ణం ఎన్నో సార్లు ఈ వాచ్యం ఇవే మాటలు. వద్దు. ఆ ధనస్సు మిగిలిన ఆయుధాలు పక్కన పడేయి. అవసరం లేదు. ఇక్కడ వాటితో ప్రయోజనం లేదు. నీకవసరం లేదు. నువ్వు పరమగతిని చేరుకున్నావు. ఇక్కడ వాటితో నిమిత్తం లేదు. వద్దు. వదిలిపెట్టు అని ఆయన పాపం చాలా జెప్పాడు. ఏం ఉపయోగము? ఏమీ లేదు. ఎన్నో వింటుంటారు మనవాళ్ళు గూడా శాస్త్రాలు. ఎన్నో వింటుంటారు మనవాళ్ళు శాస్త్రాలు. వద్దు. వదిలిపెట్టు. ప్రాపంచికమైన విషయాలు వదిలిపెట్టు. మనసేంద్రియాలను నిగ్రహించు. అసత్ విషయాలన్నీ వదిలిపెట్టు. భార్య, పుత్ర, మిత్రాదులన్నింటినీ దూరంగా ఉంచు అని ఎంత చెప్తే మాత్రం వింటారు, చెయ్యరు అంతే. వాటన్నిటిని పట్టుకునే కూర్చుంటారు కదా అట్లా. బ్రహ్మజ్ఞానం కోసం వచ్చావు. ఇక్కడికొచ్చింది ఎందుకొచ్చావు నువ్వు? బ్రహ్మజ్ఞానం కోసం వచ్చావు. భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు అవన్నీ అక్కడే వదిలిపెట్టురా. అవసరం లేదు నీకిక్కడ అని చెప్తే గూడా వాటన్నింటితో పాటే వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఆ రకంగానే మనవాడు గూడా ఆహా! చాలా నచ ఏనం చాలయామాస ధైర్యాత్ సుదృఢ నిశ్చయం. బాగా సుష్టుగా, దృఢంగా నిశ్చయించుకున్నాడు మనవాడు. ఇవన్నీ అవసరం నాకు గావాలి అని. ఇంకా ఆ ధైర్యము, ఆ ధృతి నుంచి ఈయనను మన బ్రాహ్మడు చాలయామాస చలింప చేయలేకపోయాడు. కదిలించలేకపోయాడు. అంతటి పట్టుదలతో అవన్నీ పట్టుకొనే కూర్చున్నాడు. అవన్నీ పట్టుకున్నావంటే అవన్నీ బంధాలని చెప్తే గూడా వదిలిపెట్టే ఉద్దేశం లేదు. ఇంకా ఏమి చేస్తారు ఎవరైనా? ఏమీ జేయలేరు. కాబట్టి తం ఉవాచ తతః ప్రీతః సహ ద్విజః ప్రహసన్నివ. ఆ ద్విజుల వారు తతః ఇంకా ప్రీతః పోనీ అనుకున్నాడాయన. వాడి ప్రీతి వాడిది అనుకోని ఆయన గూడా సంతోషంగా నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. అప్పటికి కూడా ఆయనకి పాపము మంచి చెప్దాము. ఇంత దూరం వచ్చాడు వీడు. ఇంత దూరం వచ్చాడు. అన్ని కష్ట నష్టాలు ఓర్చుకుని అంత దుర్గమమైన మార్గంలో ఇంత దూరం వచ్చాడే ఉత్తరించడం కోసం. వీడికి ఏమైనా మంచి మాటలు చెప్దామంటే, మనవాడు ఉత్తరం దాకా పోయి కూడా దక్షిణంలోని విషయాలను మాత్రం వదిలిపెట్టలేకుండా ఉన్నాడు. ఇంకా ఆయనతో మన ద్విజుల వారు నవ్వుతూ ఏమన్నారంటే, నీ ఇష్టం గాని వరం వృణీష్వ భద్రంతే శక్రహాహం అరిసూదన అని చెప్పారు. తే భద్రం నీకు భద్రమవుగాక.
నాయనా హరిసూదన, శత్రుసూదన, అహం నేను శక్రః, నేను ఇంద్రుణ్ణి, వరం వృణీష్వ, ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అని ఆయన అన్నారు. ఏవం ఉక్తః ప్రత్యువాచ సహస్రాక్షం ధనంజయః ప్రాంజలిః ప్రణతః భూత్వా శూరః కురుకులోద్వహః. ఏవముక్తః, ఈ విధంగా చెప్పబడ్డవాడై మన ధనంజయుడు, ప్రాంజలిః, చేతులు దొగిలించి, ప్రణతః, తల వంచి నమస్కారం చేసి, భూత్వా, మన శూరుడు, కురుకురోద్వహ, కురుకులానికి ఉద్వహము, కురుకులాన్ని ఉద్ధరించేవాడు మనవాడు, మన ధనంజయుడు అర్జునుడు సహస్రాక్షుడితో ప్రత్యువాచ, ఈ విధంగా బదులు పలికాడు. ఆయన ఏమన్నాడు మన అర్జునుడు ఇంద్రుల వారితో అంటే, ఈప్సితః హ్యేషః మే కామః పరం చయేనం ప్రయచ్చ మే, త్వత్తః అద్య భగవన్ అస్త్రం కృత్స్నం ఇచ్చామి వేదితుం. ఈప్సితః, ఒక కోరిక ఉన్నదండి, ఏషః మే కామః, ఇది నా కోరిక, ఏనం, దీన్ని, మే, నాకు, వరంగా, ప్రయచ్చ, ప్రదానం చెయ్యండి. నా మనసులో ఒక సంకల్పం ఉన్నదండి, నాకు ఒక కోరిక ఉన్నది, దాన్ని నాకు వరంగా అనుగ్రహించండి. ఏమి నా కోరిక అంటే, త్వత్తః, మీ నుండి ఓ భగవన్ గురువు గారు, అద్య ఇప్పుడు, అస్త్రం కృత్స్నం, దివ్యాస్త్రాలన్నీ కూడా పూర్తిగా, వేదితుమిచ్చామి, తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు మొత్తం సమస్తమైన అస్త్ర విద్య కావాలి అని ఆయన కోరికగా కోరాడు. ప్రత్యువాచ మహేంద్రః తం ప్రీతాత్మ ప్రహసన్నివ, ఇహ ప్రాప్తస్య కిం కార్యం నాయన అస్త్రైః తవ ధనంజయ, కామాన్ వృణీష్వ లోకాన్శ్చ ప్రాప్తోసి పరమాం గతిం. మళ్ళీ అదే గురువులకి ఇదొక లక్షణం ఉంటుంది. వాళ్ళు ప్రాపంచికమైనవి అడుగుతున్నా కొద్దీ వీళ్ళు పరం గురించి అడుగురా, ఏదైనా మంచి అడుగురా, ఇంత దూరం వచ్చావు నాయన, పరం గురించి అడుగు అని అదే చెప్తుంటారు వాళ్ళు. మళ్ళీ మన ఇంద్రుల వారు కూడా, మహేంద్రుల వారు తమ అర్జునుడితో ప్రీతాత్మ, ప్రీతి చెంది, ప్రహసన్నివ, నవ్వుతూనే ప్రత్యువాచ, మళ్ళీ ఏమన్నాడంటే, ఇహ ప్రాప్తస్య, ఇక్కడికొచ్చిన వాడికి, ఓ ధనంజయ అర్జున, తవ, నీకు, అస్త్రైః కిం కార్యం, అస్త్రాలతో ఏం పని నాయన, ఎందుకు నీకు అస్త్రాలు, నువ్వు పరమాం గతిం ప్రాప్తోసి, పరమగతిని పొందేవు, నీకు అర్థం కావట్లేదు. కావాలంటే కామాన్ లోకాన్ వృణీష్వ, గొప్ప గొప్ప లోకాలు కోరుకో, గొప్ప స్థితిని కోరుకో, ఆత్మస్థితిని కోరుకో. పరమగతిని పొంది నువ్వు పనికి మాలిన వాటిని, అస్త్రాలను అడుగుతున్నావే, ఎందుకు నాయన అవి, ఇంత దూరం వచ్చిన వాడికి వాటితో ఏం పని నాయన అని మళ్ళీ చెప్పారు ఆయన. గురువులతోటి ఈ ప్రాబ్లం ఉంటుంది, శిష్యులతోటి ఆ లక్షణం ఉంటుంది. వాళ్ళు అడుగుతుంటారు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తుంటారు. అదొకటి ప్రాబ్లం. అదొక వేవ్ లెంత్ మ్యాచ్ కాదు చాలా సార్లు. మన అదృష్టం ఏంటంటే భాగవతం నిండా వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటారు హాయిగా. అక్కడ సుఖంగా ఒకే వేవ్ లెంత్లో ఉన్న వాళ్ళు ఒకటే విషయం అడుగుతుంటారు, ఒకటే విషయం చెప్పుకుంటూ ఉంటారు. ఎంతసేపు ఆత్మ సాధన గురించి ఉంటుంది అక్కడ, ఎంత ఆనందంగా ఉంటుందో. అక్కడ వదిలిపెట్టి బయటికి వచ్చామంటే మాత్రం ఇంక భారతం అంతే, ఇంకెక్కడైనా సరే అంతే, ప్రపంచంలో అంతే, మొత్తం అంతా చెప్పేవాడు ఒకడు చెప్తుంటాడు, అడిగేవాడు ఒకడు అడుగుతుంటాడు. అసలు కనెక్షన్ లేకుండా ఉంటాయి ఏంటో. సరే ఏదో ఒకటి ఆయన మళ్ళీ అదే అడిగితే ఈయన మళ్ళీ ఇదే చెప్పాడు. ఎందుకు నాయన నీకు అవన్నీ ఉపయోగం లేదు, వదిలిపెట్టు అన్నాడు. ఏవ ముక్తః ప్రత్యువాచ సహస్రాక్షం ధనంజయః, ఏవ ముక్తః, ఈ విధంగా పలుకబడ్డవాడై మన సహస్రాక్షుడితో ధనంజయుడు మళ్ళీ ఇదే మాట. న లోకాన్ న పునః కామాన్ న దేవత్వం కుతః సుఖం న చ సర్వ అమర ఐశ్వర్యం కామయే త్రిదశాధిప, భ్రాతॄన్ తాన్ విపినే త్యక్త్వా వైరం అప్రతియాత్య చ,
అకీర్తిం సర్వలోకేషు గచ్చేయం శాశ్వతీః సమాః. ఓ త్రిదశాధిప, ఓ ఇంద్ర, లోకాన్న కామయ్యే, లోకాలను కోరను, నాకొద్దు. నువ్వు ఎన్ని లోకాలు ఇస్తా అన్నా సరే నాకొద్దు. పునః అట్లానే మళ్ళీ కామాన్న కామయ్యే, నేను ఏ కోరికలు కోరను, నాకు వేరే కోరికలు వద్దు. దేవత్వము ఇస్తా అంటే కూడా నా కామయ్యే, నేను కోరుకోను, నాకొద్దు. ఏవో సుఖాలు ఇస్తాను, సౌఖ్యాలు ఇస్తాను, భోగాలు ఇస్తాను, భాగ్యాలు ఇస్తానంటే కుతహ, ఇంకెక్కడి నుంచి, నాకొద్దు, అవసరం లేదు, వద్దు. అసలు సర్వ అమరుల ఐశ్వర్యమంతా ఇస్తానంటే కూడా నా కామయ్య, నాకొద్దు. నాకు కావలసింది ఏమి? ఆత్మ గురించి చెప్పు. నాకు లోకాలొద్దు, కోరికలొద్దు, దైవత్వమొద్దు, నాకు అమరుల ఐశ్వర్యం వద్దు, నాకు 3 లోకాల ఆధిపత్యం వద్దు, నాకు ఏమీ వద్దు. నాకు ఆత్మ జ్ఞానం కావాలి. బ్రహ్మ జ్ఞానం బోధిస్తావా? అని అడగొచ్చు కదా! మన నచికేతుడు యముడిని అడిగినట్టు. బంగారం లాంటి మాట. నీకు ఆడపిల్లలనిస్తాను, అంతులేని ఆస్తులిస్తాను, గొప్ప ఐశ్వర్యాలిస్తాను, ఎల్లకాలం బతికుండేట్టు ఆశీర్వదిస్తాను, చావు లేకుండా చూస్తాను. ఇంకేంటేంటో రకరకాలుగా చెప్తే గూడా, చావు లేకుండా చూస్తే గూడా అది వ్యావహారికమే. చాలా కాలం బతికుండేట్టు చూస్తాను. వద్దు. నాకు జ్ఞానం గావాలి అని అడిగాడు. అది కోరిక. ఈయన ఉంటాయి కోరికలు. ఈయన కోరిక ఏమి? పగ తీర్చుకోవాలండి. పగ తీర్చుకోవాలి. నాకు లోకాలొద్దు, సుఖాలొద్దు, భోగాలొద్దు. నాకు పగ తీరాలండి ఇక్కడ. భ్రాతॄన్నా అన్నతమ్ముళ్ళను విపినే త్యక్త్వా, ఆ అడవిలో వదిలిపెట్టి వచ్చానండి. అట్లానే వైరం అప్రతియాత్యచ, నా పగ తీర్చుకోకుండా, నా శత్రువుల పైన నా పగ తీరకుండా, ఒకవేళ నేను గొప్ప లోకాలు పొందినా సరే, అనంతమైన సుఖాలు పొందినా సరే వ్యర్థమండి. అవసరం లేదు, నాకొద్దు. ఎందుకు అంటే, అన్నతమ్ముళ్ళని వదిలిపెట్టి అడవిలో వాళ్ళు బాధపడుతూ ఉంటే, శత్రువుల పైన పగ తీర్చుకోకుండా ఒకవేళ ఉన్నాను అంటే సర్వలోకాల్లో అకీర్తిం గచ్చేయం, అపకీర్తిని పొందుతానండి. శాశ్వతీః సమాః, ఎంతో కాలము, శాశ్వతమైన అనంతమైన కాలము, ఎల్ల కాలము నేను ఈ అన్ని లోకాల్లో కూడా అపకీర్తినే పొందుతాను, నాకొద్దు. కాబట్టి ఏదో బుజ్జి అరచెయ్యంత రాజ్యం ఒకటున్నది. నా దాయాదులు లాక్కున్నది. దాన్ని కొట్లాడి తెచ్చుకున్నానంటే నాకు గొప్ప కీర్తి కలుగుతుంది. మరి ఏ యాంగిల్ నుంచి వస్తున్నాడో అన్నగారు. ఇక్కడ అట్లానే ఉన్నాడు. కృష్ణార్జున సంవాదంలో ఆ భగవద్గీతలో అట్లానే ఉన్నాడు. ఈయనకి ఎప్పటికి కళ్ళు తెరుచుకుంటాయో ఏంటో అర్థమే గావట్లేదు గోల. ఏవముక్తః ప్రత్యువాచ వృత్రః పాండునందనం సాంత్వయన్ శ్లేక్ష్ణయా వాచా సర్వలోక నమస్కృతః. ఏవముక్తః, ఈ విధంగా చెప్పబడ్డవాడై, మన వృత్రాసురుని సంహారం చేసినవాడు ఇంద్రుడు పాండునందనం ప్రత్యువాచ, పాండునందనుడితో అర్జునుడితో మళ్ళీ ఈ విధంగా బదులు పలుకుతూ ఉన్నాడు. మన ఇంద్రుడు సాంత్వయన్ అనునయిస్తూ, శ్లేక్ష్ణయా వాచా మృదువైన మాటలతో, సర్వలోకాల చేత సర్వజనుల చేత నమస్కారాలు పొందే మన ఇంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు అర్జునుడితో. ఆయన ఏమన్నారంటే, సరే మరి నీ ఇష్టము. యదా ద్రక్ష్యసి భూతేశం రక్ష్యం శూలధరం శివం, తదా దాతా అస్మి తే తాత దివ్యాని అస్త్రాణి సర్వశః. క్రియతాం దర్శనే యత్నః దేవస్య పరమేష్ఠినః, దర్శనాత్ తస్య కౌంతేయ సంసిద్ధః స్వర్గమేష్యసి. యదా ఎప్పుడైతే ఓ కౌంతేయ అర్జున, భూతేశుడు భూతపతి, త్ర్యక్షుడు త్ర్యంబకుడు, శూలధరుడు త్రిశూలాన్ని ధరించినవాడు శివుడు, ఆయనను నువ్వు ద్రక్షసి చూస్తావో, తదా అప్పుడు తే నాయనా తాత సర్వశః దివ్యాని అస్త్రాన్ని అన్ని విధాలైన దివ్యాస్త్రాలను
నీకు దాతా అస్మి. నేను ప్రదానం చేస్తాను. నువ్వొక్కసారైతే శివుడిని చూడు. ఒక్కసారి శివుడిని చూసి వచ్చావంటే ఇంక నీకు నేను సర్వ అస్త్రాలు ప్రదానం చేస్తాను. ఒక్కసారి శివుడిని చూస్తే 3 కన్నులతో 3 శూలాలతో ఆ భూతపతి ఈ మోహాలన్నింటినీ 3 పురాలను ఆయన ధ్వంసం చేస్తాడు. దేహేంద్రియాలన్నీ గూడా అదుపులో ఉంటాయి. అటువంటి స్థితి నీకొచ్చినప్పుడు ఈ ఆయుధాలన్నీ నీకిస్తానులే ఇంక వెళ్ళు. అందుకని ఆ పరమేష్టి, ఆ దేవుడు, శివుడు ఆయన దర్శనే ఆయనను చూడడం గురించి యత్నః క్రియతాం ప్రయత్నం చేయబడుగాక. అందుకోసం సాధన చేయి, ప్రయత్నం చెయ్యి. తస్య దర్శనాత్ ఆయన దర్శనం తర్వాత కౌంతేయ నువ్వు సిద్ధుడివై, సంసిద్ధుడివై స్వర్గం ఏష్యసి స్వర్గాన్ని చేరుకుంటావులే పో. ఇక్కడ నువ్వు పరమగతిని పొందావంటే నీకు అర్థం కావట్లేదు కదా! ఎందుకు నీకింకా శివం కలగలేదు. మనస్సు ఉపశమించలేదు కదా! క్షాత్రంలో ఉన్నావు, కర్మల్లో ఉన్నావు, రజోగుణంతో ఉన్నావు. ఎప్పుడైతే ఈ గుణము శాంతిస్తుందో, ఎప్పుడు సత్వం పైకొస్తుందో, అప్పుడు నీకు స్వర్గం తెలుస్తుంది. నీ స్థితి నీకు తెలుస్తుంది. అయినా గూడా అప్పటికి గూడా నువ్వు ఆయుధాలు గావాలంటే ఇస్తానులే గానీ, ముందు అందుకోసం ప్రయత్నం చెయ్యి అని ఆయన చెప్పారు. ఇతి ఉక్త్వా ఫల్గుణం శక్రః జగామ అదర్శనం తతః. అర్జునः అపి అథ తత్రైవ తస్థౌ యోగ సమన్వితః. ఇతి ఉక్త్వా ఈ విధంగా చెప్పి మన శక్రుడు తతః ఇంకా ఫల్గునుడితో చెప్పవలసినవి చెప్పి, తర్వాత ఏమి చెయ్యాలి అని ఉపదేశించి అదర్శనం జగామ ఆయన అంతర్ధానమయ్యారు. అర్జునః అపి అర్జునుడు గూడా అథ ఇంకా తత్రైవ అక్కడే యోగ సమన్వితః తస్థౌ యోగంతో కూడిన వాడై అక్కడే ఉండి ఇంకా అదిగో శివుడి కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడేం జరిగిందంటే, జనమేజయుల వారు మన వైశంపాయనుల వారిని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. భగవన్ శ్రోతుమిచ్చామి పార్థస్య అక్లిష్టకర్మణః విస్తరేణ కథామ్యేతాం యథా అస్త్రాణి ఉపలబ్ధవాన్. కథం సహ పురుష వ్యాఘ్రః దీర్ఘబాహుః ధనంజయః వనం ప్రవిష్టః తేజస్వి నిర్మనుష్యం అభీతవత్ కించ తేన కృతం తత్ర వసతా బ్రహ్మవిత్తమా కథంచ భగవాన్ స్థాణుః దేవరాజः చ తోషితः ఏతదిచ్ఛామి అహం శ్రోతుం త్వత్ప్రసాదాత్ విజయోత్తమా త్వం హి సర్వజ్ఞ దివ్యం చ మానుషం చ ఏవ వేత్తః. భగవన్ గురువు గారండి, శ్రోతుమిచ్ఛామి వినాలని కోరుకుంటున్నానండి. ఆ అక్లిష్ట కర్మలేవైనా సరే ఏ కష్టం లేకుండా చేసేవాడు పార్థుడు, అర్జునుడు ఏమి చేశాడు, ఏమి కథ అని ఆ కథను ఏతాం దీన్ని విస్తారంగా నాకు చెప్పండి వినాలని కోరుకుంటున్నాను. యథా ఏ విధంగా అస్త్రాణి ఉపలబ్ధవాన్ అస్త్రాలను ఇంతకీ ఆయన సాధించాడు. కథం ఏ విధంగా సహ పురుష వ్యాఘ్రః ఆ పురుష శ్రేష్ఠుడు అర్జునుడు మా ముత్తాత గారు. ఎందుకంటే అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్, పరీక్షిత్ కొడుకు మన జనమేజయుడు. కాబట్టి మా ముత్తాత గారు ధనంజయుల వారు, అర్జునుల వారు, ఆ దీర్ఘబాహువు, ఆ పరాక్రమవంతుడు, పురుష శ్రేష్ఠుడు ఏ విధంగా అభీతవత్ భయమన్నది లేకుండా నిర్మానుష్యమైన ఆ వనాన్ని, ఆ అడవిలోనికి ఆ తేజస్వి ఎట్లా ప్రవేశించాడు, ఏమి సాధించాడు, ఎట్లా సాధించాడు అవన్నీ చెప్పండి. తత్ర అక్కడ వసత నివసిస్తూ ఉన్న సమయంలో ఇంద్రకీల పర్వతం పైన ఓ బ్రహ్మవిత్తమా గురువుగారు, తేన కిం కృతం ఆయన చేత ఏమి కృతమయ్యింది, ఆయన ఏం చేశాడండి అక్కడ ఉండి. కథంచ అట్లానే మరి ఏ విధంగా భగవంతుడు ఆ స్థాణువు శివుడు దేవరాజు తోషిత సంతోషించాడు. ఏతదిదంతా కూడా
త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహంతో ఓ ద్విజోత్తమ గురువుగారండి శ్రోతుమిచ్చామి వినాలని కోరుకుంటున్నానహం నేను. ఓ సర్వజ్ఞుడా త్వం హి నువ్వు దివ్యమైన మానుషమైన విషయాలన్నీ గూడా చెయ్యవ వేత్తః తెలిసిన వాడివి కదా! కాబట్టి చెప్తావా? అని మన వైశంపాయనుడిని జనమేజయుడు అడిగాడు. మన వైశంపాయనుల వారు కథ చెప్తూ ఉన్నారు. కథయిష్యామి తే తాత కథామ్యేతాం మహాత్మనః దివ్యాం కౌరవశార్దూల మహతీం అద్భుతోపమాం. తాత నాయనా ఆ మహాత్ముడి యొక్క ఈ కథను నీకు చెప్తాను విను. ఓ కౌరవ శార్దూల జనమేజయ ఈ కథ దివ్యమైంది, మహిమాన్వితమైంది, అద్భుతంతో సమానము. దాన్ని చెప్తాను విను. దివ్యం తద్ధనుః ఆదాయ ఖడ్గంచ పురుషర్షభః మహాబలః మహాబాహుః అర్జునః కార్యసిద్ధయే దిశం హి ఉదీచీం కౌరవ్యాః హిమవత్ శిఖరం ప్రతి వనం కంటకితం ఘోరం ఏకః ఏవ అన్వపద్యత. మన పురుషర్షభుడు పురుష శ్రేష్ఠుడు అర్జునుడు దివ్యమైన ఆ ధనుస్సును గాంధీవాన్ని ఆదాయ పుచ్చుకుని ఖడ్గంచ ఆ ఖడ్గాన్ని కూడా పట్టుకుని ఆ మహాబలుడు ఆ మహాబాహుకు అర్జునుడు కార్యాన్ని సాధించాలి అని కార్యసిద్ధి కోసము ఆ కౌరవ్యుడు హిమవత్ శిఖరం ప్రతి హిమవత్ పర్వతం వైపు ఉదీచీం దిశం ఉత్తర దిక్కుగా ఆ ఘోరమైన వనంలోకి కంటకితం ఒళ్ళు గగుర్పొడిచేలాంటి ఘోరమైన ఆ అడవిలోకి ఏకహ ఏవ ఒక్కడే అన్వపద్యత బయలుదేరి వెళ్ళిపోయాడు. అదెట్లా ఉన్నది ఆ అడవి? నానా పుష్ప ఫలోపేతం నానాపక్ష నిషేవితం నానామృగ గణాకీర్ణం సిద్ధచారణ సేవితం. రకరకాల పువ్వులతో పళ్లతో నిండి ఉన్నది, రకరకాల పక్షులతో సేవింపబడుతూ ఉన్నది, రకరకాల మృగగణాలతో నిండి ఉన్నది, సిద్ధుల చేత చారణుల చేత సేవింపబడుతూ ఉన్నది. అటువంటి ఆ వనాన్ని అతీత్య వనదుర్గాణి సన్నికర్షే మహాగిరేహే శిశుభే హిమవత్ పృష్ఠే వసమానః అర్జునః తదా. ఆ మహాపర్వతం యొక్క సన్నికర్షే చుట్టుపక్కల అంతా కూడా దుర్గమమైన అడవులన్నీ ఉన్నాయి. వాటిని అతీత్య దాటుకుంటూ హిమవత్ పర్వతం వెనకాల దాని అవతల ఉన్న ఈ ప్రాంతంలో తదా అప్పుడు అర్జునుడు వసమానః నివసిస్తూ శిశుభే ఎంతో గొప్పగా శోభిల్లుతూ ఉన్నాడు. అక్కడ నివసిస్తూ ఉన్న సమయంలో తత్ర అపశ్యత్ ధ్రుమాన్ ఫుల్లాన్ విహగైః వల్గు నాదితాన్ నదీః చ బహుళావర్తాః నీలవైడూర్య సన్నిభాః హంస కారండవోద్గీతాః సారసాభిరుతాః తథా పుంస్కోకిల ఋతాః చ ఏవ క్రౌంచ బర్హిణ నాదితాః మనోహర వనోపేతాః తస్మిన్ అతిరథః అర్జునః పుణ్యసీత అమల జలాః పశ్యన్ ప్రీతమనాః భవత్. తత్ర అక్కడ మన అర్జునుడు అపశ్యత్తు చూశాడు. ఏం చూస్తూ ఉన్నాడు? చుట్టుపక్కలంతా ఫుల్లాన్ ధ్రుమాన్ బాగా పుష్పించి ఉన్న చెట్లతో నిండి ఉన్న అడవులున్నాయి. విహగైహి పక్షుల యొక్క వల్గు అందమైన కిలకిలా రావాలతో ఆ నాదాలతో నిండి ఉన్నది ఆ ప్రాంతమంతా. బహుళావర్తాః నదీః చ ఎన్నో సుళ్ళు తిరుగుతూ ఉన్న నదులతో నిండి ఉన్నది ఆ ప్రాంతము. ఆ నీళ్ళన్నీ కూడా నీలపు వర్ణంలో వైఢూర్యము రంగులో ఉన్నాయి. అక్కడ హంసలు కారండవాలంటే బెగ్గురు పక్షులు గానాలన్నీ చేస్తూ ఉంటాయి. సారసాలు సరస్సు దగ్గర ఉండే బాతులు మొదలైనవి కూస్తూ ఉన్నాయి. పుంస్కోకిల ఋతాః
మగ కోకిలలు నాదాలన్నీ చేస్తూ ఉంటాయి, కూస్తూ ఉంటాయి. క్రౌంచ బర్హిణ నాదితాహ, అక్కడ కొంగలు, బాతులు, నెమళ్ళు అవన్నీ కూడా నాదాలు చేస్తూ ఉంటాయి. మనోహర వనోపేతాహ, మనసుని హరించే అందమైన అడవులతో నిండి ఉంటుంది ఆ ప్రాంతమంతా గూడా. అక్కడ మన అతిరథుడు అర్జునుడు ఒకవైపు చూస్తే అందమైన పక్షుల కిలకిలా రావాలతో కూడి ఉన్న అందమైన పుష్పించిన చెట్లతో ఉన్న అడవులు. ఒకవైపు మంగళకరమైన చల్లటి నిర్మలమైన జలాలతో నిండి ఉన్న నదులు. వాటన్నింటినీ చూస్తూ ఎంతో ప్రీతి చెందిన మనసుతో ఉన్నాడు అక్కడ ఉన్న సమయంలో మన అర్జునుడు. రమణీయే వనోద్దేశే రమమాణః అర్జునః తదా తపసి ఉగ్రే వర్తమానః ఉగ్రతేజాః మహామనాః పూర్ణే పూర్ణే త్రిరాత్రే తు మాసం ఏకం ఫలాసనః ద్విగుణేన ఏవ కాలేన ద్వితీయం మాసమత్యగాత్ తృతీయమపి మాసం సహ పక్షేణ ఆహారం ఆచరన్ శీర్ణం చ పతితం భూమౌ పర్ణం సముపయుక్తవాన్ చతుర్థే తు అధ సంప్రాప్తే మాసి పూర్ణే తతః పరం వాయుభక్షః మహాబాహుః అభవత్ పాండునందనః. ఆ మహాబాహువు పాండునందనుడు రమణీయమైన ఆ అడవి ఉద్దేశమన్న ప్రదేశమన్న ప్రాంతంలో రమమాణః రమిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు అర్జునుడు తదా అప్పుడు. ఉగ్రమైన తపస్సులో ప్రవర్తిస్తూ ఉన్నాడు. గొప్ప ఉగ్రమైన తేజస్సుతో ఉన్నాడు. గొప్ప మనసుతో, మహా మనసుతో ఉన్నాడు. గొప్ప ధైర్యంతో ఉన్నాడు. ఆయన ఏకం మాసం, ఒక నెల రోజులు, త్రిరాత్రే పూర్ణే పూర్ణే, 3 రోజులు పూర్తవుతూ ఉండగా ఒక్కొక్క పూట ఫలాలను అసనము భోంచేస్తూ 3 రోజులకు ఒకసారి ఒక పూట ఫలాలను మాత్రం భుజిస్తూ ఒక నెల రోజులు అట్లా గడిపాడు. తర్వాత ద్వితీయం మాసం, రెండో నెలనెట్లా గడిపాడు అంటే ద్విగుణేన ఏవ కాలేన 6 రోజులకి ఒక్కసారి కొన్ని పళ్ళు తిని ఆ విధంగా తపిస్తూ ఉన్నాడు. అట్లా రెండో నెల గడిచిపోయింది. తృతీయం మాసం, మూడో నెల సహా ఆయన పక్షేణ ఆహారమాహరన్, ఒక పక్షానికంటే 15 రోజులకు ఒక్కసారి భోజనం చేసేవాడు. అది గూడా ఈసారి పళ్ళేమీ లేవు. భూమి మీద రాలిపడ్డ ఆకులను ఉపయోగించి భోజనం చేస్తూ, భూమి మీద నేల మీద రాలిపడ్డ ఆకులను తింటూ 15 రోజులకోసారి ఆ విధంగా ఒక నెల రోజులు గడిపాడంటే 2 సార్లు తిన్నాడు ఆ నెల. 2 సార్లు మాత్రము భోజనం చేసాడు. అవి గూడా ఏవో రాలిపడ్డ ఆకులు తిన్నాడు. నాలుగో నెల వచ్చేసరికి మొత్తం ఒక నెల రోజులు ఆగాడు. నెల రోజులు ఆగి, నెల రోజులు పూర్తయిన తర్వాత, నిండిన తర్వాత, ఇంక దాని తర్వాత ఆయన వాయు భక్షణం మాత్రం చేశాడు. గాలి భోంచేశాడు అంతే. ఇంకా ఆకులు గూడా లేవు. పళ్ళెప్పుడో వదిలిపెట్టాడు. ఆయన తపస్సు ఎట్లా చేస్తూ ఉన్నాడు అంటే, ఎందుకు అవన్నీ చేస్తున్నాడంటే ఇంద్రియాల్ని కృశింపజేస్తున్నాడు. దేహాన్ని కృశింపజేస్తున్నాడు. ఈలోగా తపిస్తున్నాడు కూడా. ఎట్లా అంటే ఊర్ధ్వబాహుః నిరాలంబః పాదాంగుష్టాగ్రవిష్టితః సదోపస్పర్శనాచ్చాస్య బభూవుః అమితౌజసః విద్యుత్ అంభోరుహ నిభాః జటాః తస్య మహాత్మనః. ఊర్ధ్వబాహుః, చేతులు రెండు పైకి చాచి, నిరాలంబః, ఏ ఆధారము లేకుండా, పాదాంగుష్టాగ్రవిష్టితః, బొటన వేలు పైన నిలబడి తపిస్తూ ఉన్నాడు. సదోపస్పర్శనాత్ చ అస్య, అదే పనిగా పక్కనే ఉన్న నదుల్లో స్నానాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా తైల సంస్కారం లేదు, ఇంకేమీ లేదు. ఆ రకంగా ఉండడం చేత ఆ అమిత తేజో మూర్తి మన అర్జునుడి యొక్క, ఆ మహాత్ముడి యొక్క తస్య జటాహ, జటలెట్లా ఉన్నాయి అంటే విద్యుత్ అంబోరుహ
నిభాః ఏదో మెరుపు తీగల్లాగా, రాగి తీగల్లాగా, మెరుపు తీగల్లాగా తయారయ్యాయి. ఏదో ఎర్రగా మెరుస్తూ ఉన్న ఈ ఎండకి అంబోరుహము అంటే నీటిలో పుట్టిన తామరల్లాగా, కలువల్లాగా, రాగి తీగల్లాగా, మెరుపు తీగల్లాగా ఎండకి మెరుస్తున్నాయి ఆయన వెంట్రుకలు తలపైన. తతః మహర్షయః సర్వే జగ్ముః దేవం పినాకినం శితికంఠం మహాభాగం ప్రణిపత్య ప్రసాద్య చ సర్వే నివేదయామాసుః కర్మ తత్ఫల్గుణస్యః. తతః ఇంకా మహర్షులందరూ గూడా ఆ దేవుడి దగ్గరికి పినాకపాణి మన శివుడి దగ్గరికి జగ్ముహు వెళ్ళారు. శితికంఠుడు తెల్లటి కంఠంతో ఉన్నవాడు ఆ మహాభాగుడు ఆయనను చేరుకుని వీళ్ళందరూ గూడా ప్రణిపాతం చేసి, నమస్కారం చేసి ఆయన్ని అనుగ్రహింపచేసుకుని సర్వే అందరూ గూడా తత్ఫల్గుణస్య కర్మ ఫల్గుణుడు అర్జునుడు చేస్తూ ఉన్న ఈ పనిని నివేదయామాసుః నివేదించారు. వాళ్ళేమన్నారంటే, ఏషః పార్థః మహాతేజాః హిమవత్ పృష్టమాశ్రితః ఉగ్రే తపసి దుష్పారే స్థితః ధూమాయయన్ దిశః తస్య దేవేశः న వయం విద్మః సర్వే చికీర్షితం సంతాపయతి నః సర్వాన్ అసౌ సాధు నివార్యతాం. ఆ మహాతేజోమూర్తి పార్థుడు ఏషః ఇదిగో వీడు హిమవత్ పృష్టమాశ్రితః హిమవత్ పర్వతాల పైన ఉన్నాడు. దుష్పారమైన అంతులేని ఉగ్రమైన తపస్సు తపిస్తున్నాడేంటో మరి. అటువంటి తపస్సులో స్థితః ఉన్నాడు. దిక్కులన్నింటినీ ధూమాయయన్ పొగచూరేలాగా చేస్తూ ఉన్నాడు. ఈయన దగ్గర నుంచి వస్తున్న తేజస్సుకి అక్కడి నుంచి వస్తున్న పొగలకు దిక్కులన్నీ పొగచూరిపోతూ ఉన్నాయి. భగవన్ ఓ దేవేశ వయం సర్వే మేం అందరము కూడా తస్య చికీర్షితం న విద్మః ఏమి కోరుకుంటున్నాడో మాకు తెలియట్లేదండి. ఏదో కోరుకుని మాత్రం ఇంత ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయనకి ఏం కావాలో మాకు తెలియదు. కానీ మాత్రం మేము తట్టుకోలేకుండా ఉన్నాము. నః సర్వాన్ మమ్మల్నందరినీ అసౌ వీడు సంతాపయతి బాగా తప్పింప చేస్తున్నాడండి. మేము తపించిపోతున్నాము, తట్టుకోలేకుండా ఉన్నాము. సాధు నివార్యతాం కొంచెం వీడిని ఆపండి మీరు. ఆ తపస్సేంటో ఆయన కోరికేంటో ఇచ్చి ఏదో ఒకటి చేసి ఆయన తపస్సు విరమించేట్టు చెయ్యండి, మేము తట్టుకోలేకుండా ఉన్నాము అని వాళ్ళందరూ చెప్పారు. ఇంకప్పుడు మన మహేశ్వర్ల వారు ఏమంటున్నారంటే, శీఘ్రం గచ్చత సంహృష్టాః యథా ఆగతం అతంద్రితాః అహం అస్య విజానామి సంకల్పం మనసి స్థితం న అస్య స్వర్గస్పృహా కాచిత్ న ఐశ్వర్యస్య న చ ఆయుషః యత్తు అస్య కాంక్షితం సర్వం తత్ కరిష్యే అహం అద్య వై. శీఘ్రం గచ్చత ఇంక మీరందరూ బయలుదేరండి, ఇంక వెళ్ళండి. సంహృష్టాః సంతోషంగానే వెళ్ళండి. యథా ఆగతం ఎట్లా వచ్చారో అట్లానే అతంద్రితాః ఆదమరపు లేకుండా తంద్ర కునికిపాట్లు లేకుండా అప్రమత్తంగా మీరు ఎట్లా వచ్చారో అట్లానే మళ్ళీ బయలుదేరి వెళ్ళండి. సంతోషంగా వెళ్ళండి. అహం నేను అస్య సంకల్పం మనసి స్థితం వీడి మనసులో ఉన్న సంకల్పమేమో విజానామి తెలిసి ఉన్నవాణ్ణి. వాడికి ఏం కావాలో నాకు తెలుసు. అస్య వీడికి స్వర్గ స్పృహ న కాచిత్ స్వర్గం కావాలి, స్వర్గ భోగాలు కావాలన్న కోరికలు లేవు ఏమాత్రం కూడా. ఐశ్వర్యం కావాలని కూడా కోరుకోవట్లేదు. ఆయుష్ కావాలని కూడా కోరుకోవట్లేదు. కానీ యహ అస్య కాంక్షితం వీడు కోరుకుంటున్నదేంటో సర్వము అహం నేను అద్య ఇప్పుడే తత్ దాన్ని కరిష్యే చేస్తాను. వాడు భూలోకంలో ఏవో ఐశ్వర్యాలు కోరట్లేదు, ఏదో స్వర్గభోగాలు కాంక్షించట్లేదు,
గొప్ప ఆయుష్షు కావాలని అడగట్లేదు. వాడి మనసులో ఏముందో నాకు తెలుసు. ఇస్తానిప్పుడే. మీరు భయపడవలసిన పని లేదు. ఇంకా సంతోషంగా మీ మీ స్థానాలకు వెళ్ళండి అని మన శివుల వారు చెప్పారు. ఇంతకేమి గావాలి? మన అన్నగారికి పగ తీర్చుకోవాలేంటో మరి. పగ తీర్చుకోవాలి. ఎంత ఎంత తీర్చుకుంటాడు పగ? ఆ పిడికెడంత రాజ్యం కోసము 3 నాళ్ళు బతికుండే దుర్యోధనుడిని చంపి ఈయన సాధించేదేమో మరి. ఇంతకి అది గావాలాయనకి. ఆయనకి మన ఇంద్రుల వారు పెట్టిన లిటిగేషన్ ఏంటంటే, అస్త్రాలు నేను ఇస్తాలే గానీ, శివుడిని దర్శించి రాపో అని జెప్పాడు. శివుడు ఈయనకేమివ్వాలిప్పుడు? దర్శనమివ్వాలి. ఈయన శివుడిని దర్శించాడంటే ఇంద్రుడొచ్చి ఈయనకేవో అస్త్రాలిస్తాడు. దాంతోటి ఈయనేం జేస్తాడు వెళ్లి, అదిగో అడవిలో ఉండాల్సిన రోజులు ఉండి తర్వాత యుద్ధానికెళ్ళి ఏంటో సాధిస్తాడట మరి. కాబట్టి ఆయనకు కావాల్సిందేంటో నాకు తెలుసు నేనిస్తానులే మీరు వెళ్ళండి అని శివుల వారు మన మహర్షులకు చెప్పారు. మన వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తే శ్రుత్వా సర్వవచనం ఋషయః సత్యవాదినః ప్రహృష్టమనసః జగ్ముః యథాశ్వం పునః ఆశ్రమాన్. తే సత్యవాదినః ఆ సత్యవంతులు సర్వవచనం శ్రుత్వా శర్వుడు చెప్పిన మాటలను విని ఆ ఋషులందరూ గూడా ప్రహృష్ట మనసః ఎంతో సంతోషించిన మనసులతో ఉన్నవాళ్ళై యథా ఏ విధంగా వచ్చారో అదే విధంగా మళ్ళీ పునః తిరిగి స్వం ఆశ్రమాన్ వారి వారి ఆశ్రమాలకు జగ్ముహు వెళ్ళిపోయారు అన్న చోట మళ్ళీ మనకు ఈ అధ్యాయం కూడా పూర్తవుతుంది. తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.